భగవద్గీత 13th చాప్టర్ క్షేత్రజ్ఞ విభాగ యోగంలో 26 శ్లోక. అన్యే త్వేవమజానంతః శ్రుత్వాన్యేభ్య ఉపాసతే తేపి చాతితరంత్యేవ మృత్యుం శృతిపరాయణాః. ఇంతకు ముందు శ్లోకాలు ఏవైతే 3 రకాల మార్గాలు చెప్పారు, ధ్యాన మార్గం, అలాగే జ్ఞాన మార్గం, కర్మ మార్గం. వాటి ద్వారా కూడా ఆ యోగ సిద్ధి కారణంగా పరమాత్మ యొక్క దర్శన భాగ్యం లభించటం, అలాగే పరమపదం లభించటం కూడా జరుగుతుంది అని. సాధకుడు ఆ 3 వాటిల్లో ఏదో ఒక దాన్ని ఆచరించవచ్చు. ఏది ఆచరించినప్పుడు కూడా భక్తితో శ్రద్ధతో చెయ్యాలి అని. ఇక్కడ ఆ 3 ఎవరికైతే చేత కాదో అటువంటి వాళ్ళు సులభమైన మార్గం ఏదన్నా గమ్యం ఒక్కటే. అయితే అందరికీ అదే శక్తి సమర్థత ఉండవు కాబట్టి ఈ మార్గము అని ఇక్కడ విశేషంగా ఈ శ్లోకాల్లో చెప్తున్నారు. అన్యేత్వేవ మజానంతః. అన్ని అంటే ఇతరులకి ధ్యానం చేయటానికి, అలాగే జ్ఞాన మార్గం, కర్మ మార్గం, ఇవన్నీ కూడా కష్టం అనిపించిన వాళ్ళకి. ధ్యానం అన్నది ఎందుకు కష్టం అవుతుంది అంటే, ఒక స్థిరమైన ప్రదేశంలో కూర్చోవటం, నేను స్థిరంగా ఉండటము, ఆ స్థిరంగా ఉండటం, పైగా మళ్ళీ నా జ్ఞానేంద్రియాలు, నా కర్మేంద్రియాలు, నా మనస్సు, బుద్ధి ఇవన్నీ నా ఆధీనంలో ఉండాలి. ఎటువంటి ఆలోచనలు లేకుండా ఆ ధ్యానంలో లీనమైపోయే స్థితిలో నేను ఉండాలి. అంత సులభం కాదు. చెయ్యగా 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 అది సులభం అవుతూ ఉంటుంది. అయితే అందరికీ కూడా అలాగా ఉండకపోవచ్చు, అసాధ్యం కాకపోవచ్చు. అందుకే జ్ఞాన మార్గం అధ్యయన చేయటం, అందులో ఉన్నవన్నీ కూడా దీనికి కారణం ఏంటి, దానికి కారణం ఏంటి అంటే పరిశోధన చేసి మళ్ళీ అవి తెలుసుకోవటం, ఇవన్నీ జిజ్ఞాసతో కూడుకుని ఉంటాయి. అందరికీ అది కూడా మళ్ళీ సాధ్యం కాదు. కర్మలు అంటే కర్మలు తేలికే కదా అని అనిపిస్తుంది, కానీ ఈ కర్మలు కూడా ఎలా చెప్పారు, ఆ యోగ స్థితికి ఎప్పుడు వెళ్తావు నువ్వు, అక్కడ ఆ కర్తను నేను కాదు, చేసే అవకాశాన్ని, సందర్భాన్ని అన్నీ ఇస్తుంది పరమాత్మ, చేపిస్తుంది పరమాత్మ అన్న భావనతో, సమర్పణ భావంతో ఉండగలగటము నిత్యము. అది కూడా కష్టతరమే, కానీ చెయ్యగా పరిపక్వత వచ్చినప్పుడు ఆ స్థితికి వెళతాం. వెంటనే మారిపోము, అర్థమవుతుంటాయి. కానీ మనం ఆచరణలో పెడతానికి ఎలా అయితే ఒక్కొక్క అలవాటు మార్చుకోవటానికి కూడా కొన్ని నెలలు పడుతుంది. కొత్త అలవాటు చేర్చుకుని ఉన్నది పాత అలవాటు, పైగా ఇది మంచిది కాదు, నాకు హాని చేస్తుంది, అందుకని దీన్ని నేను వదిలించుకోవాలని, దానికి కూడా కొన్ని రోజులు పడుతుంది వదలటానికి. వెంటనే ఏం మార్పులు రావు. ఇవన్నీ కూడా కష్టంతో కూడుకున్నాయి కాబట్టి సులభంగా. అందుకే ఇది ఇతరులకి, ఆ 3 ఎవరికైతే కష్టమవుతాయో ఇతరులకి, అన్యేతు ఏవం అజానంతః. అవన్నీ ఎవరికైతే కష్టమో, అవన్నీ ఎవరికైతే కుదరదు, అవన్నీ తెలియని వాళ్ళకి ఆ మార్గాలు, అలాగే ఆ మార్గాలనే ఉండటము, ఆ మార్గాలు తెలుసుకోవటం, అర్థం చేసుకోవటం, మళ్ళీ దానికి తగ్గట్టుగా వ్యవహరించటం, ఇవన్నీ కష్టంగా ఉన్న వాళ్ళకి. శృత్వాన్యేభ్య ఉపాసతే. శృత్వ అంటే వినటం. ఏం వింటున్నావు అంటే, ఎవరైతే ఆ మార్గంలో ఉన్నాళ్ళో వాళ్ళు చెప్పే ఉపదేశాలు. ఇప్పుడు ఉదాహరణకి చాగంటి గారు ఉన్నారు, గరికపాటి గారు ఉన్నారు, సామవేదం గారు ఉన్నారు. వీళ్ళందరూ ఏవైతే, అలాగే వనపర్తి గారు ఉన్నారు. ఇట్లా ఎవరైతే చక్కగా ఆ సారాన్నంతా కూడా తీసుకొచ్చి చెప్తూ ఉంటారు, సులభంగా పలానా రోజైతే ఇలా చేసుకోండమ్మా, పలానాదైతే ఇలా చేసుకోండమ్మా అని చెప్తూ ఉన్నారు. అవి వింటమే కదా అని ఏది పడితే ఏది పడితే అది చెయ్యమని కాదే. ఈ మార్గంలో ఉండాలి, కాకపోతే వేరే అన్నీ నాకు కష్టమైనప్పుడు ఇట్లా ఎవరైతే చెప్తున్నారో అట్లాంటి వాళ్ళు చెప్పింది నేను వినటం అన్నది కూడా ఇప్పుడున్న కాలానికి మనకి చాలా సులభమైపోయింది కదా. వాళ్ళు ప్రవచనం ఎక్కడ చెప్తున్నారో నేను అక్కడికి వెళ్ళక్కర్లేదు. పైగా వాళ్ళు 6ంటికి మొదలు పెడుతున్నారంటే 5 నిమిషాలు ముందెళ్ళి కూర్చోటము, అవన్నీ కూడా నేనేం చెయ్యక్కర్లేదు. అవన్నీ మనకి మంచిగా ఈ టెక్నాలజీ వల్ల యూట్యూబ్లో పెడుతున్నారు. పైగా టీవీలో వచ్చేది కూడా కొన్ని లైవ్ ఇస్తున్నారంటే అదే టైంకి నేను కూర్చోక్కర్టానికి కూడా నాకు వీలవ్వకపోవచ్చు, నేను కూర్చోలేకపోవచ్చు. యూట్యూబ్లో వస్తుంది. పైగా యూట్యూబ్లో వచ్చిన అరగంట ప్రోగ్రాం కావచ్చు, గంట కావచ్చు, ఆ గంట కూడా నేను వినలేకపోవచ్చు. ఈరోజు పావుగంటే వింటాను, మళ్ళీ పావుగంట వింటాను. పైగా నాకు ఎక్కడన్నా మళ్ళీ ఇంకొకసారి ఏదన్నా అనుమానం వచ్చి ఇది నాకేంటి ఇంకోలాగా అర్థమవుతుందంటే మళ్ళీ వెనక్కి వెళ్ళచ్చు. కానీ ఆ ప్రవచనంలోకి వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ చెప్పండి అని అడగలనా?
అడగలేను. ఇక్కడ చక్కగా అది మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళి వినొచ్చు. మళ్ళీ మళ్ళీ నేను వినొచ్చు. అది బాగా అర్థం చేసుకున్న తర్వాత అప్పుడు ఆయన ఇంకో ప్రవచనం నేను వినొచ్చు. అంటే విని కూడా ఆ ప్రభావం నీ మీద ఉంటుంది. వినాలన్న కోరిక కలిగిందంటేనే ఎక్కడో పరమాత్మ అనుగ్రహం ఉంది కాబట్టి అటువంటి వైపు మనకి మక్కువగా కలుగుతుంది అని అర్థం. అందుకే మనకి నవవిధ భక్తుల్లో కూడా శ్రవణం అన్నది చాలా ప్రధానము. వింటం వింటం నేర్చుకోవాలి. ఏకాగ్ర చిత్తమై వినాలి. ఇలా శృత్వా అన్యేభ్య ఉపాసతే, ఆ వినటం ద్వారా ఇతరుల నుంచి ఏదైతే వింటున్నావో దాన్ని మళ్ళీ నువ్వేం చేస్తున్నావు, అలా నువ్వు ఆచరించటం మొదలు పెడుతున్నావు. ఈ ఆచరించటంతో తేపి చాతి తరంతేవా, ఇలా ఆచరించటం అది కూడా నిన్నేం చేస్తుంది, ఈ తరించిపోయేలాగా చేస్తూ ఉంటుంది. నిస్సందేహంగా దాటగలవు ఈ సంసారం అన్న భవసాగరాన్ని. మృత్యుం శృతి పరాయణ. మృత్యు అంటే ఏదైతే జనన మరణ ఈ మధ్యలో కాలమే మనం చేసే కర్మలు. ఈ కర్మల ప్రభావంగా మళ్ళీ ఇంకో జన్మ తీసుకోవటము, లేకపోతే మళ్ళీ ఆ జన్మ కూడా మళ్ళీ ఉత్తమ జన్మ, లేకపోతే మళ్ళీ అధోగతి పాలు, లేదా పరమపద స్థితికి, అంటే ఈ జనన మరణాల చక్రాల నుంచే నేను బయటపడిపోయేలాగా, లేదా జీవించి ఉండగానే జీవన్ముక్తి స్థితి, ఇది నేను దాటగలను. ఇలా నేను ఉంటే, అంటే వినటం అంత చక్కగా వినటం, వినడాన్ని మళ్ళీ మననం చేయటం, మననం చేసి మళ్ళీ ఆచరణలో పెట్టటము. అందుకే శృతి పరాయణ. అప్పుడు పారాయణాలు అంటే ఏంటి, అంత నియమం పెట్టుకుని 9 రోజుల్లో 7 రోజులు ఒక నెల రోజులు పెట్టుకుంటారు, నియమంగా ఆ సమయంలో కూర్చుంటారు, కొన్ని చదువుతూ ఉంటారు. అవి నాకు చేత కాదు. అయితే వాళ్ళు చెప్పింది ఇప్పుడు కొన్ని చెప్తూ ఉంటారు. 7 రోజుల్లో భాగవతం చెప్తారు, కొన్ని రోజులు ఒక నెల రోజులో, లేకపోతే కొన్ని 9 రోజుల్లో కొన్ని కొన్ని పారాయణాలు అక్కడ యూట్యూబ్లో కూడా ఉంటాయి. అంత నియమంగా నేను కూర్చుని వినాలి. అక్కడ 9 రోజులు చేశారని నేను 9 రోజులే వినేయక్కర్లే. రోజు ఒక గంట, రోజు ఒక అరగంట, అది నాకు అర్థమయ్యేదాకా, అది అర్థమయ్యాక ఇంకో దానికి వెళ్ళాలి. అంతేగాని వింటమే కదా అని అన్నీ వినేసాను, అబ్బా నేను ఎంత వినేసాను, దానివల్ల ఏం ఉపయోగం. అందుకే ఇక్కడ శృతి పారాయణ అంటే భక్తితో వినటము, అది మళ్ళీ నువ్వు గుర్తుపెట్టుకుని నీ హృదయంలో స్థిరంగా ఉండేలాగా వినటము. ఇటువంటి వాళ్ళు కూడా నిస్సందేహంగా బయటపడతారు. శ్లోకానికి యథాతథ మీనింగ్ తీసుకుంటే, అన్యేత్వేవమజానంత శ్రుత్వాన్యేభ్య ఉపాసతే తేపి చాతి తరంత్యేవ మృత్యుం శృతిపరాయణాః. సాధన మార్గాల గురించి తెలియని వాళ్ళు, మందబుద్ధులు కూడా ఆ తత్వజ్ఞానాలు ఎవరైతే ఇతరుల దగ్గర నుంచి వాళ్ళు చెప్పే ఆ ఉపదేశాల రూపంలో వింటున్నారో, విని దాన్ని అనుసరించి వాళ్ళ ఆచరణలో పెడుతున్నారో, ఈ శ్రవణ పారాయణల ద్వారా కూడా ఈ మృత్యు రూపమైన సంసారమన్న ఈ భవసాగరాన్ని నిస్సందేహంగా దాటగలరు. కొద్దో గొప్ప తెలుసున్నా, కొన్ని మనం చదవగలిగినా సరే, ఏమో నేనైతే తప్పులు చదువుతాను, ఏమో అది ఉన్నది ఉన్నట్టు నాకేమో అర్థం కాదు కాబట్టి చదివితే మాత్రం ఏమొస్తుంది నాకు అర్థం కానప్పుడు అన్నట్టు కూడా కొన్ని చదవటానికి ఇష్టపడరు, కానీ వినటానికి ఇష్టపడరు. వాళ్ళకి అన్నీ తెలుసు కదా, వాళ్ళు అవన్నీ చేశారు కదా, అందుకని వాళ్ళు స్పష్టంగా చెప్తారు, పైగా వాళ్ళు మనకి అర్థమయ్యేలా చెప్తారు అని వినాలన్న కోరిక ఉంటుంది. అందుకని ఈ వేదాంత శ్రవణాల మీద ఆసక్తి చూపిస్తూ ఉంటారు, వాళ్ళు చెప్పే వాటి మీద. ఆ చెప్పింది వింటూ 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 దాన్ని మళ్ళీ ఆచరణలో పెడతారు. అంతే, పరమాత్మ ఏదో ఒక రూపంలో నువ్వు ఉపాసించటంలో తప్పు లేదు, కానీ మార్గం ఏదన్నా కావచ్చు, కానీ భక్తిలో శ్రద్ధలో లోపం ఉండకూడదు. ఏ మార్గం అయినా పర్వాలేదు, కానీ శ్రద్ధతో భక్తితో ఏకాగ్రతతో నువ్వు ఉండాలి. ప్రయత్నం విడవకుండా ఉండాలి. ఆ పరమాత్మను ఉపాసిస్తూనే ఉండాలి. ముక్తిని నిస్సందేహంగా పొందగలరు, మార్గం ఏదైనా సరే. ఇప్పుడు యథాశక్తి అంటారు. ఇప్పుడు యథాశక్తి అన్నది కూడా ఎందుకు వస్తుంది, ఇప్పుడు కొన్ని కొన్ని నేను చెయ్యగలను, నేను అరగంట గంట కూర్చొని నేను ధ్యానం చెయ్యగలను అని అనుకుందాం. అయితే నేను గంట ధ్యానం చేసినా నాకు అదే ఫలితం, వాడికి చెయ్యటం చేత కదా, నమస్కారం పెట్టి వెళ్ళిపోతున్నాడు, వాడికి అదే ఫలితం అని చెప్పి నేను కూడా ఒక నమస్కారం పెడతానన్నట్టుగా నేను ఆలోచించకూడదు.
పైగా అందరికీ ఒకలాగా కాదు. ఎందుకంటే నేనేం కర్మలు చేసొచ్చానో నాకు ఇంత చేస్తే గాని అది పోదేమో. అలాగే తను చేసుకున్న కర్మలు ఎటువంటివో తనకొక నమస్కారంతో వచ్చేస్తాయి. ఆ సంస్కారాలు తనవి, ఈ సంస్కారాలు నావి. నేను ఏవేవి చేసున్నానో నాకు తెలీదు. అందుకని నేను కొంచెం ఎక్కువ చేసేలాగా నాకు ఈ అవకాశాన్ని ఈ జన్మకి ఇచ్చాడన్న భావనలో చెయ్యాలి. ఎంత చెట్టుకి అంత గాలి. ఎవరు ఏది చెయ్యగలరో దాన్ని అనుసరించే దానికి అన్నీ తగ్గట్టుగా మనల్ని సిద్ధం చేసి కూడా వెళ్ళినట్టుగా ఈ సంసారం అన్న భవసాగరంలో నువ్వు తరించిపోవటానికి దీన్ని దాటటానికి ఆ మార్గాన్ని ఇస్తున్నాడు. పైగా ఆ మార్గాన్ని ఎలా ఆచరించాలో కూడా ఆ ఉపదేశాన్ని కూడా నువ్వు సిద్ధపడినప్పుడు ఆ అర్హత పాత్రత నీకు వచ్చినప్పుడు ఏదో ఒక రూపంలో నీకు అది అందజేస్తాడు పరమాత్మ. శ్రద్ధతో ఎప్పుడైతే వింటం అలవాటు అవుతుందో, ఈ వింటం అన్న దేని గురించి, ఏదైనా పర్వాలేదు ఆ పరమాత్మ గురించి చెప్పేది. శాస్త్రాలు వేదాలు అందరూ చదవలేరు. అయితే అలాగే ఆ వేదాంతమైన ఉపనిషత్తులు భగవద్గీత ఇవి కొంతమంది ఉపదేశాల రూపంలో చెప్తూ ఉంటారు, శ్రద్ధగా వినటము. అందుకే ఏం చెప్తారు, భగవద్గీత మొత్తం 700 శ్లోకాలు ఉన్నాయి కాబట్టి నేను కూర్చొని చదివేస్తాను, అసలు నేను బోల్డ్ చదివేస్తాను, నాకు అన్నీ వచ్చు కాదు. ఒక్కటైనా నీకు అర్థమైందా? నీలో ఏదన్నా మార్పు ఆ వినటం ద్వారా దాని ప్రభావం ద్వారా నువ్వు ఆచరణలో పెట్టగలిగేవా? ఎలా అయితే సులభంగా చెప్పాను. భక్తి అన్నది ఏంటి అంటే పరమాత్మకి నేను బోల్డు బోల్డు నైవేద్యాలు చేసి అక్కడ పూజ గదిలో నివేదించటం కాదు. ఎవరికి ఏదిచ్చినా వాళ్ళు పరమాత్మ స్వరూపమే. ఆఖరికి నా శరీరానికి దాహం వేసినప్పుడు ఒక నీటి చుక్క నేను లోపలికేసుకుంటున్నా పరమాత్మకి సమర్పణ భావంతో సమర్పిస్తున్నానన్న ఎరుకలో ఉండగలిగే స్థితిలో నేను ఉండాలి. ఇలా వాళ్ళు చెప్పేవి అంటే కొన్ని గ్రాంధిక భాషలు మనకు అర్థం కాదు, పెద్ద పెద్ద పదాలు మనకు అర్థం కాదు. సులభతరంగా అట్టిపండు ఒలిచి చేతిలో పెట్టినట్టుగా వాళ్ళు చెప్పేవన్నీ వినటము. ఆ విని 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 నేను పండితుడిని కాదన్నది నాకు తెలుసు, కానీ వాళ్ళు పండితులన్న విశ్వాసంతో పైగా అక్కడ ఉన్నది ఎవరు, పరమాత్మ స్వరూపమే అన్న భావనలో ఉంటే సరిపోతుంది. అందుకే ఇప్పుడు ఉదాహరణకి ఇంజనీరింగ్ కానీ మెడిసిన్ కానీ ఇట్లాంటి పుస్తకాలు బోల్డ్ బోల్డ్ ఇదివరకంటే ఎక్కడో దొరుకుతాయి ఏంటో అనుకునేవాళ్ళు. ఇప్పుడు ప్రతి ఒక్క పుస్తకం మనకి మార్కెట్లో దొరికేస్తాయి. ఇప్పుడు అమెజాన్ ఇవన్నీ పెట్టుకున్నామంటే మనం ఇంటికి వచ్చేసి ఇస్తారు, మనం ఎక్కడికి కూడా వెళ్ళక్కర్లే. అయితే మార్కెట్లో అన్నీ దొరుకుతున్నాయి కదా అని నేను ఇప్పుడు ఎంబీబీఎస్ డిగ్రీ నేనే చేసేసుకుంటానని చెప్పేసి పుస్తకాలు కొనేసుకుని నేను చదివితే అక్కడ ఉన్న పదాలు అర్థం కాదు, అలాగే అక్కడ ఉన్నవి ఏంటి అన్నది కూడా మనకు అర్థం కాదు. వాళ్ళు మాట్లాడే ఆ పదాలకి మన శరీరంలో ఉన్న అవయవాలకి ఏం సంబంధం ఏంటో దీన్నే బోల్డ్ బోల్డ్ పేర్లతో పిలుస్తారు. ఇప్పుడు బోన్ డాక్టర్ అని అనరు కదా, ఆర్థోపెడిక్ అంటారు. హార్ట్ డాక్టర్ అని అనరు, కార్డియాలజిస్ట్ అంటారు. ఇలాగే బోల్డ్ బోల్డ్ పదాలు ఉంటాయి. పుస్తకం అయితే కొనుక్కున్నాను కాబట్టి నాకు వచ్చేస్తుందంటే ఎలా కుదురుతుంది? మళ్ళీ ఇది చెప్పేవాడు గురువు కావాలి, అలాగే ఎవరికి పడితే వాళ్ళు చెప్పేస్తారా అంటే ఇవి కాదు కదా. శిష్యులకైనా సరే వాళ్ళకున్న అర్హత బట్టి పాత్ర బట్టి అదే ఉపదేశాన్నైనా సరే ఎలా చెప్తారు, కొంతమందికి ఆ జ్ఞానబోధ ఒక్కసారి గురువు చెప్పగానే దాని తాత్పర్యంతో సహా వాళ్ళకి అర్థమైపోతుంది, వాళ్ళు గ్రహించగలరు. కొంతమందికి 2, 3 ఉదాహరణలు ఇవ్వాల్సి వస్తుంది. కొంతమందికి ఒక క్రతువు చెప్పి దాని ద్వారా కూడా వాళ్ళకి అది లబ్ధి పొందుతారు. అంటే మార్గాలు వేరైనప్పటికీ కూడా జ్ఞానబోధ చేసే గురువు ఒక్కడే, కానీ ఆ విద్యార్థి ఎలా ఉన్నాడో దాని పరిపక్వత బట్టి ఎలా అయితే మారుస్తున్నాడో ఇక్కడ కూడా పరమాత్మ ధ్యానము జ్ఞానము కర్మో లేకపోతే ఈ భక్తి శ్రవణం ద్వారా ఇవేవి అవలంబించుకున్నా ఏది చేసుకున్నా సరే నువ్వు ఆచరణలో పెట్టాలి, నీకున్న శక్తి కొలది. విన్నది మళ్ళీ మననం చెయ్యాలి, ఆ మననం చేసింది మళ్ళీ ఆచరణలో పెట్టాలి. అంతేగాని విన్నాను నా పని అయిపోయిందంటే ఎలా కుదురుతుంది? చిన్న ఉదాహరణ చెప్పుకోవాలంటే పూర్వము ఎలా అయితే మనకి ధ్యానయోగము జ్ఞానయోగము కర్మయోగము ఇవన్నీ కూడా సులభం కాదు కాబట్టి అంతకన్నా మందబుద్ధున వాళ్ళు గ్రహించటానికి సాధకులకి ఏదైతే శ్రవణం ద్వారా అన్నారు, అంటే చెప్పింది చెప్పినట్టు వినటం. జబాల ఆ ఆయన కొడుకైన సత్యకాముడు బ్రహ్మజ్ఞానం కావాలన్న కోరికతో గౌతమ గోత్రజుడైన హరిద్రుమతుడు అనే ఒక మహర్షి దగ్గరికి వెళతాడు. అతనితో మాట్లాడి ఆ గురువు అక్కడ ఆయనకి బాగా బక్క చిక్కిపోయిన 400 ఆవులను అప్పగించి వాటిని మేపుకుని రమ్మంటాడు. ఇప్పుడు బ్రహ్మజ్ఞానానికి ఆవులు మేపడానికి అసలు ఏమైనా సంబంధం ఉందా? కానీ గురువు చెప్పాడు.
తీసుకుని వెళ్ళాడు. చాలా శ్రద్ధగా గురువు చెప్పిన దానికి గురువు ఆజ్ఞను అనుసరించి వాటిని శ్రద్ధగా ఆనందంగా ఆ పని చేసుకుంటూ వాటి వెంట వనానికి వెళ్ళిపోయి వెళ్ళినప్పుడు వాటి లెక్క 1000 అయిన వెంటనే మళ్ళీ తిరిగి వస్తాను అన్నాడు. అక్కడ వాటికి గడ్డి నీరు అన్నీ చక్కగా లభిస్తున్నాయి. సురక్షితమైన ప్రదేశంలో తీసుకుని వెళ్ళటం. ఒక 1000 ఆవులైన తర్వాత వాటిని మళ్ళీ అంటే 400 ఇచ్చాడు, వాటిని 1000 చేసి మళ్ళీ తిరిగి వచ్చాడు శిష్యుడు. ఫలితంగా తిరిగి వచ్చే సమయానికి మార్గంలో అతనికి బ్రహ్మజ్ఞానం కలిగింది. అంటే ఇక్కడ గురు ఆజ్ఞను పాటించటం, పైగా ఆ విశ్వాసంతో. అంతేగాని నేను ఏం అడగటానికి వచ్చాను, నాకేం పని చెప్తున్నాడు, దీనికి దానికి ఇట్లాంటి ఏమీ ఉండకూడదు. అంటే ఒకళ్ళ మీద ఆధారపడి ఉన్నావు అని నువ్వు ఎలా ఆధారపడాలి? ఆ గురువుని నమ్ముకుని ఉన్నప్పుడు ఎలా ఉండాలి? గురువు ఏది చెప్తే అది, ఇది ఎందుకు చెప్పావు, పైగా నేను అడిగింది ఏంటి, ఇలా కాదు అలా, ఇంకా మారు మాటలు ఉండకూడదు. ఆ ఉపదేశాన్ని నువ్వు అంతలా స్వీకరిస్తే అందుకే మళ్ళీ తిరిగి వెళ్ళే మార్గంలోనే బ్రహ్మజ్ఞానం కలిగింది. ఇది మనకి ఉపనిషత్తులో చిన్న కథగా దీన్ని చెప్తారు. అదేవిధంగా తత్వజ్ఞానులైన వాళ్ళ యొక్క ఆదేశాన్ని ఎప్పుడైతే భక్తితో శ్రద్ధతో వింటున్నావు, విని నువ్వు మళ్ళీ ఆచరణలో పెడుతున్నావు, అదే ఉపాసన. శ్రవణ పారాయణము అంటారు. ఈ శ్రవణం అన్నది భక్తి మార్గంలో ఎలా అయితే నవవిధ భక్తుల్లో కూడా మొదటిగా చెప్పేది, సాధన చేయటానికి సాధనలో ఎప్పుడైతే తత్పరులై ఉంటారో వినటం కూడా పారాయణమే. నియమంగా పెట్టుకున్న మనస్సంతా దాని మీద పెడుతున్నావు. వేరేవి చేయటానికి నాకు లేదు కాబట్టి, సాధ్యం లేదు కాబట్టి, ఇది నేను ఎప్పుడైతే ఇది కూడా నాకు మళ్ళీ మోక్షానికే తీసుకెళ్తుంది, ఇది నేను అంతలాగా రమిస్తూ చెయ్యాలి. అందుకే జనన మరణాల రూపంలో ఏవైతే సంసారంలో ఈ భవబంధనాల నుంచి ముక్తి కలగటానికి ఈ విధమైన సాధన కూడా శాశ్వతమైన సచిదానందగన పరమాత్మ సాన్నిధ్యానికే నిన్ను తీసుకెళుతుంది నిస్సందేహంగా. కాకపోతే సాధన చేసేవాడు ఎలా ఉండాలి అంటే భక్తితో, మహాత్ములు అన్న భావనలో ఉండాలి. పైగా ఈ గురువు ఏం చెప్తాడు, ఈ గురువుని వదిలేసి ఇంకో గురువు దగ్గరికి వెళ్తాను, ఆ గురువు ఏమన్నా చెప్తాడేమో, ఈయన నాకేమి ఇవ్వలేదు, ఆయన నాకేమి ఇవ్వలేదు. పైగా దీన్నే సులభతరంగా తీసుకుంటే మనకి సాయి సచ్చరిత్రలో ఇలాగే బ్రహ్మజ్ఞానం కావాలని ఒక అతను వస్తాడు బాబా దగ్గరికి. 5 రూపాయల కోసం వేరే వాళ్ళు అన్నీ పంపిస్తుంటే ఎంతసేపు కూర్చోబెడతావు, నేను దేనికోసం వచ్చాను, నాకు తొందరగా ఇచ్చే అని అడుగుతూ ఉంటాడు. కానీ అతను జేబులో బోల్డ్ డబ్బులు కట్టి ఉంటుంది కానీ ఒక్క 5 రూపాయలు తీసి ఇవ్వడు. దానికోసమే వాళ్ళని వీళ్ళని పంపిస్తున్నాడు కదా, అది నేను ఇచ్చేస్తే నాకు చెప్తాడన్న ఆలోచన కూడా అది ఇవ్వటానికి మనసు అంగీకరించలేదు. ఆ మనిషి అంగీకరించలే. తర్వాత జరిగిందంతా చూసి ఇంకా ఇంకా ఎప్పుడు ఇస్తావు అని అడిగితే, అప్పుడు నీ ముందు జరుగుతున్నది ఇదంతా నీకు అర్థం కాలేదు కదా, నీ దగ్గర ఇన్ని డబ్బులు ఉన్నాయి కదా, కనీసం అందులోంచి ఇది ఇద్దామని కూడా నీకు ఆలోచన రాలేదు అంటే నువ్వు సిద్ధంగా లేనప్పుడు ఆ జ్ఞానం నీకు లభించదు. అయితే సిద్ధపడాలి అన్న ప్రయత్నం ఏదైతే బ్రహ్మజ్ఞానం కావాలన్న కోరిక కలిగింది, అక్కడికైతే సాన్నిధ్యానికి వెళ్ళాడు. అప్పుడు తన తప్పును తను తెలుసుకున్నాడు. అలాగే వినటం వినటం వినటం, ఆ వినే కొద్దీ ఏమవుతుందంటే విశ్వాసం కుదురుకుంటుంది. అది మళ్ళీ ఆ హృదయంలో ఆ అనంత జన్మాలున్న మాలిన్యాలన్నీ కూడా పోవటానికి అది కారణమవుతూ ఉంటుంది. ఎలా అయితే పరీక్షిత్ మహారాజు కూడా సత్పురుషుల ద్వారా ఆ భగవత్ నామాలని, లీలల్ని, అలాగే రూపాలని, గుణములని, అవన్నిటినీ కూడా ఉన్నాడు భక్తితో ఆ హృదయంలో. అప్పుడు ఆ వినిన కారణంగా అనేక జన్మాల నుంచి ఉన్న మాలిన్యాలన్నీ కూడా సహజంగానే తొలగిపోయాయి. అందుకే సరైన చోట వినినప్పుడు, సరైన వాళ్ళ దగ్గర నుంచి వినినప్పుడు ఆ విశ్వాసం అన్నది నీకు జ్ఞానం వైపుగా తీసుకెళ్తూ ఉంటుంది. ఆ విశ్వాసం కుదురుకుంటుంది, మళ్ళీ నీకు అజ్ఞానాన్ని తొలగిచ్చేస్తూ ఉంటుంది. ఆ సత్పురుషుల యొక్క సాంగత్యము, ఆ దృఢ విశ్వాసము, నమ్మకము ఆ రావటం అప్పుడు మనకి ప్రారంభమై అది మళ్ళీ స్థిరత్వాన్ని పొందుతూ ఉంటుంది. ఆ సత్పురుషుల నుంచి వినటం ద్వారా ఆ విశ్వాసం పెరగటం ద్వారా, పైగా వాళ్ళు ఎలా చెప్తారంటే అట్టిపండు ఒలిచి చేతిలో పెట్టినట్టు చాలా సరళమైన విధానంగా, అందులో ఉన్న సంస్కృతము అవన్నీ మనకి అర్థం కాదు. అందుకే పరమాత్మ తత్వ సంబంధమైన తత్వజ్ఞానం పొందటానికి సాధన మార్గాలు ఏవైతే 4 రకాలు చెప్పారో ఇందులో ఇది శ్రవణ పారాయణ, శ్రవణము వినటము. ఇది నీకున్న ఆ విజ్ఞాన అడ్డంకులన్నీ కూడా తొలగిస్తూ ఉంటుంది. ఇంకా భక్తిలో నీకు
ఉత్సాహాన్ని ఇస్తూ, ఆ శక్తిని ఇస్తూ, ఈరోజు 10 నిమిషాలు విన్నాను, రేపు ఏం చెప్తారో అది ఇంకా వినాలి. అంటే నిన్న చెప్పింది, ఈరోజు చెప్పింది మళ్ళీ నిన్న అలా చెప్పారు అంటే దానికి ఇది కారణమా? ఇట్లా నేను దాన్ని మళ్ళీ ఆ మనస్సులో నిలుపుకోవటం మొదలు పెడతాను. అది భక్తి, అది విశ్వాసం, అది వినటం అంటే. వినిన దాన్ని మళ్ళీ మననం చెయ్యటము. ఆ మనస్సు దాని మీద రమించేలాగా ఉంటేనే. అంతేగాని వింటే కూడా అయిపోతుంది అంటే బోళ్ళు వింటా ఉంటాం కానీ ఆ మనస్సు ఈ చెవుల నుంచి ఆ చెవులకి, ఇటు నుంచి అటు వెళ్ళిపోతుంది అన్నట్టుగా కాదు. ఆ మనస్సు అక్కడ కూడా దాన్ని రమించేలాగా నువ్వు ఎప్పుడైతే నిలపగలుగుతున్నావో, వినటం ద్వారా కూడా మనకి ఇది సులభమవుతుంది. దీంతో భగవద్గీత 13 చాప్టర్ క్షేత్రజ్ఞ విభాగ యోగంలో 26 శ్లోక సంపూర్ణం.